ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతి మీద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి పనుల రీలాంచింగ్‌ని అట్టహాసంగా ప్రధాని మోడీ మొదలుపెట్టారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కావడంతో ఇక నిర్మాణాల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. 3 సంవత్సరాల కాలంలో నిర్మాణాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. కేంద్రం కూడా ఇప్పటి వరకు అమరావతి కోసం సహకరిస్తూ అందిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు తాజాగా కేంద్రం మెలికతో అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం మీద భారం పడేలా కనిపిస్తోంది. 2024లో ఎన్నికల్లో గెలుపు తర్వాత కేంద్రం ఏపీ రాజధాని అమరావతికి సహకారం అందిస్తోంది. అమరావతి పనుల్ని ప్రధాని మోడీ మొదలుపెట్టారు. అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి హామీ లభించింది. 70 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్లైన్మెంట్ అప్రూవల్ కమిటీ గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అమరావతిలో జనాభా పెరిగితే ఓఆర్ఆర్ని విస్తరించాల్సి ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1వ తేదీన కేంద్రానికి లేఖ రాసింది. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకి కేంద్ర ప్రభుత్వం సమ్మతి ఇచ్చింది. తొలుత ఎన్లైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినట్టు 70 మీటర్ల వెడల్పు కాకుండా అదనంగా మరో 70 కలిపి మొత్తం 140 మీటర్ల భూసేకరణ చేయాలంటే అందులో అయ్యే ఖర్చు కొంత భరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో 1000 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ నిర్ణయంతో 140 వెడల్పుతో అమరావతి ఓఆర్ఆర్కి భూసేకరణ జరగనుంది. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదన ఇప్పటికే పక్కన పెట్టారు. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఎన్లైన్మెంట్ మొదట ఆమోదం తెలిపినప్పుడు మొత్తంగా 16,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 1,700 హెక్టార్లని సేకరించేందుకు 2,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని భావించారు. ఇక ప్రస్తుతం 140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం చేపడితే సుమారు 3,400 హెక్టార్లు అవసరం అవుతుంది. అదేవిధంగా దీనికి వ్యయం కూడా 5,200 కోట్ల రూపాయల వరకు పెరుగుతుంది. దీనిలో 1,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికైనా భారమే. అమరావతి ఓఆర్ఆర్ భవిష్యత్ దృష్ట్యా భరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానించేందుకు 2 చోట్ల లింక్ రోడ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోపక్క అమరావతి రాజధాని దానికదే అభివృద్ధి చెందుతున్నది చంద్రబాబు సర్కార్ వాదన. అమరావతిని పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనే మాట కనిపిస్తోంది. వైసీపీ తీవ్రంగా ఈ విషయం మీద ఆరోపిస్తోంది. ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా కానీ జనం అభిప్రాయం ఎలా ఉందో చూసుకోవాలి. అమరావతి ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసి ఆ వచ్చే సొమ్ముతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ముందుగా రాజధానిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం 1,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పు తెచ్చింది. రానున్న రోజుల్లో మరింత అప్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అమరావతిలో 4,000 ఎకరాలని మొదటి విడతలో విక్రయించడానికి సిఆర్డీఏ ప్లాన్ చేసింది. ఎకరానికి 20 కోట్లతో విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా 80,000 కోట్ల రూపాయలు రాబట్టి అప్పులు తీర్చడంతో పాటు అభివృద్ధి ఖర్చు పెడతామని ప్రభుత్వం అంటుంది. అయితే ఎకరానికి 20 కోట్లు కొనే పరిస్థితి ఉంటుందా అంటే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజధానిలో ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు ఎకరానికి 50 లక్షలతో, కేంద్ర సంస్థలకు ఎకరా 4 కోట్లతో ప్రభుత్వం కట్టబెట్టింది. ఉదాహరణకి శాఖమూరు వద్ద లా యూనివర్సిటీకి ఎకరం 50 లక్షల చొప్పున 55 ఎకరాలు, సీఎం బాబు బామ్మది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ తూళ్లూరు వద్ద ఎకరానికి 50 లక్షల చొప్పున 6 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటప్పుడు ఎకరానికి ఎవరైనా 20 కోట్లు పెట్టి ఎందుకైనా కొనాలా ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చంద్రబాబు సర్కార్ ఆదాయం పెంచడానికి ఎకరానికి 20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి కుదిరే పనేనా అని ప్రశ్నిస్తున్నారు.